శంకర్, శంకర్, లంచ్కి వెళ్దాం పద. నాకొద్దు జాన్, మీరు కానివ్వండి. అరే చెప్పిన మాటేను, పద. ప్లీజ్ జాన్, అర్థం చేసుకో. ఏమైంది బ్రో, అంత చిరాగ్గా ఉన్నావు? ఏమో సునీత, ఈ మేనేజర్ ఒకడు ఎప్పుడు వర్క్ అంటూనే ఉంటాడు. ఊకే వర్క్ చేసేసి నా లైఫ్ అంతా బోర్ కొడుతుంది. ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఫీల్ అవుతుండే, కానీ ఫ్రెండ్ యాప్ వచ్చిన తర్వాత బాగా చిల్ అవుతున్నా. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ అని ఒక యాప్ ఉంది. ఇందులో మనం కొత్త వాళ్ళతో డైలీ ఆడియో అండ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. మన అభిరుచికి తగ్గట్టుగా మన లాంగ్వేజ్లో మనకి తగ్గ ప్రొఫైల్స్ని సజెస్ట్ చేస్తుంది. వావ్, మరి యాప్ సేఫేనా? 100% సేఫ్ అండ్ సెక్యూర్. ప్రతి ప్రొఫైల్ కూడా వెరిఫైడ్ ప్రొఫైల్సే ఉంటాయి. అంతేకాకుండా మన ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవడం మనకి ఇష్టం లేకపోతే మనం అవతారం కూడా ప్రొఫైల్గా సెట్ చేసుకోవచ్చు. ఓ నైస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫీమేల్ ఆడియన్స్ ఇందులో మనీని కూడా ఎర్న్ చేయొచ్చు. గ్రూప్ చాట్లో మనం డమ్ షరాట్స్ లాంటి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అంటే ఆపోజిట్ పర్సన్ విత్ యాక్షన్లో చేసి చూపిస్తే ఆ మూవీ నేమ్ని మనం గెస్ చేయాలన్నమాట. అవునా? మరి ఇది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? ఏముంది, ప్లేస్టోర్కి వెళ్ళి FRND అని సర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకో. నీ బోరింగ్ లైఫ్కి బాయ్ బాయ్ చెప్పేసాయి. ఇప్పుడే అర్జెంట్గా డౌన్లోడ్ చేసుకుంటాను. జాబ్ ఎలా ఉంది? ఏదైనా ప్రాబ్లమా? నాకంతా తెలిసిలేరా. మంచి బ్రాండ్ తెచ్చేవరా. చాలాసార్లు ఈ బ్రాండ్ తాగుదామని ట్రై చేసాడురా, కానీ ఇంత కాస్ట్ ఎందుకని ఆగిపోయా. ఆ చిల్లర కుట్టి మహేష్ గడి దగ్గర ఉన్న బాగా తీర్చేసేవంట కదా. నచ్చిందిరా. జాబ్ వచ్చిందని మాకు చెప్పలేదు కదరా. అది కాదు, నువ్వు జాబ్ కోసం కష్టపడ్డ విధానం మాకు నచ్చింది. ఒకవేళ పోతే మేమెక్కడ బాధపడతామో అని చెప్పకుండా నీలో నువ్వే కష్టపడ్డావు చూడు, ఆ విధానం నచ్చిందిరా. అరే శంకర్, ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. మనం మనుషులురా, ప్రాబ్లమ్స్ అన్నీ మనకే వస్తాయి, తట్టుకుని నిలబడాల. ఇప్పుడు ఏమైంది? ఫేక్ పెట్టావు, తప్పే, కానీ అందరూ చేసేది అదే కదరా. పోతే ఇంకో సంవత్సరం ఖాళీగా ఉంటావు. నేనెప్పుడు ఇలాగే నోటికొచ్చింది మాట్లాడతాను, నువ్వు పడతావు, అంతే కదా. నేను ఉన్నాను కదరా నీకు అన్నీ చూసుకోవడానికి. నువ్వు ధైర్యంగా ఉండు. శంకర్, నువ్వు వెళ్ళి పడుకో. ఏం టెన్షన్ పడుకో, నువ్వు వెళ్ళు.
The number you are trying to call is currently not reachable. శంకర్ చాయ్ తాగుదాం పద. నాకేమొద్దు, మీరు వెళ్ళండి. ఆడాలని అంటాడు, ఎత్తండ్రా. ఏంట్రా ఇలానే ఉంటావా? ఎన్నాళ్ళని ఇలా? తనకి మళ్ళీ ఇంకో జాబ్ దొరుకుతుంది, తన లైఫ్ తను చూసుకుంటుంది. కానీ మనం అలా కాదు కదా. అది కాదు జాన్, నేనే కదా లవ్ అని తనని ఇష్టపడేలా చేసింది. నా వల్లే తను హర్ట్ అయింది. అవునరా, నీ గురించి అయితే నువ్వు అంత పట్టించుకునేవాడే కాదేమో. మా కోసం ఇదంతా చేసావని మాకు తెలుసు. చెప్పు, ఇప్పుడు మేము నీ కోసం ఏం చేయగలం? చెప్పు చెప్పు శంకర్, శంకర్, మమ్మల్ని ఏం చేయమంటావు? ఒకసారి తనతో మాట్లాడాలన్నా, ఒకసారి తనకు సారీ చెప్పాలి. నాకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. ఒకసారి నన్ను క్షమించమని అడగాలి. ఓకే, మేము చూసుకుంటాం. సారీ అముదా, మేం చేసిన తప్పే. కానీ ఒక్కసారి వాడితో మాట్లాడముదా. మనస్ఫూర్తిగా వాడు నీకు సారీ చెప్పాలనుకుంటున్నాడు. ఈ ఒక్కసారి వాడికి ఛాన్స్ ఇచ్చి చూడముదా. ఈ ఒక్క హెల్ప్ చేయి ప్లీజ్ అముదా, ప్లీజ్ అర్థం చేసుకో. అమృత, ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు. నాకు నీ వైపు చూడాలన్నా, నీ పక్కన ఉండాలన్నా చాలా చిరాగ్గా ఉంది. సారీ, సారీ ఫర్ ఎవ్రీథింగ్. నా జాబ్ కాపాడుకోవాలని ఇలా చేశా. నన్ను క్షమించు. ఛీ, నిన్న క్షమించాలి. నిన్న ఇష్టపడింది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. యూఆర్ ఎ చీటర్. అమృత, నేను చెప్పేది విను. సరే చెప్పు. నేను ఫేక్ అని తెలిస్తే నన్ను ఎక్కడ జాబ్లో నుంచి తీసేస్తామని ఇలా చేశా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు చెప్పా కదా, ఫేక్ సర్టిఫికెట్స్ వల్లే నా జీవితం ఇలా అయ్యిందని చెప్పా కదా. అయినా కూడా నువ్వు నన్ను మోసం చేసావు. అమృత, నీకు నా సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. అవును, నాకేం అర్థం కాదు. అట్లీస్ట్ నిజం చెప్పింటే నిజాయితీగా ఉన్నాడని అర్థం చేసుకునేదాన్ని. కానీ నువ్వు నన్ను చీట్ చేసావు. అమృత, ఊరికే చీట్ చీట్ అనకు. నాకు వేరే దారి లేదు. ఇది కాకుండా ఇంకేం చెప్తావు? అయినా నీలాంటి వాడితో లైఫ్ షేర్ చేసుకొని లైఫ్ లాంగ్ మా అమ్మలాగా బాధపడలేను. ఎనీవేస్, చెప్పాలనుకుంది అయిపోయిందా? నైస్ ట్రై, గుడ్ బై. అమృత, అమృత ప్లీజ్. ఎందుకురా ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైంది? ఏమైందిరా? ఆ గణేష్ ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పెట్టాడు. ఐ థింక్ ఎవ్రీవన్ ఈజ్ ఫేక్ హియర్. అందరి మీద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వేయిస్తున్నాను. ఐ నో యూఆర్ నాట్ ఫేక్ అని. లైఫ్లో ఎప్పుడు నాకు కనిపించకు. మన జాబులు ఫేక్ అని అముదాకి తెలిసిపోయిందిరా. నువ్వు కూడా ఫేకా? నిన్ను ఫైర్ చేయలేక, అలాని ఫేస్ చేయలేక తనే రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అయినా నీకెవరు చెప్పారా మీ నాన్న ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల మేము విడిపోయామని? అదేంటమ్మా, అలా జరిగిన తర్వాతే కదా మీరిద్దరి మధ్య గొడవలు. నాన్న అలా కేర్లెస్గా అయ్యాడు. దానివల్లేగా మీరు విడిపోయారు. దానివల్ల గొడవలు జరగడం మాత్రం నిజం. మాకు రోజు జరిగే గొడవల్లో
అది ఒక కారణం మాత్రమే, అంతేగాని విడిపోవడానికి మాత్రం కారణం అది కాదు. మరి అమృత, నీకు ఇలా అర్థమైనందుకు నువ్వు ఇన్ని రోజులుగా ఇలా ఆలోచిస్తున్నావని, నీ మనసులో ఇంత బాధ పెట్టుకున్నావని నాకు తెలీదురా. అది అర్థం చేసుకోలేకపోయినందుకు నన్ను క్షమించురా. ఐమ్ సారీ. మీ నాన్న ఏ రోజు అసలు మనిషిలా చూడలేదు, కనీసం ఒక వస్తువులా కూడా చూడలేదు. అసలు మీ నాన్నకి భార్య విలువ, మనిషి విలువ కూడా తెలీదు. అది నీకు చెప్పినా అర్థం కాదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. అది నాకు బాగా తెలుసు, అందుకే విడిపోయాము. కానీ ఒకటి మాత్రం నిజంరా, శంకర్ లాంటి మంచివాడిని నేను దేశమంతా వెతికినా నీకు తీసుకురాలేను. అయినా తను అదంతా చేసింది ఫ్యామిలీ కోసమే కదా. అమ్మా నాన్న కోసం ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టాడు, తను ఇష్టపడే కొలీగ్స్ కోసం ఇదంతా చేశాడు. రేపు నీకోసం ఎంత చేస్తాడు? ఫేక్ పెట్టాడని జాబ్ని నెగ్లెక్ట్ చేశాడా? జెమ్లా వర్క్ చేశాడు. నువ్వే చెప్పావు కదా, హీ సో టాలెంటెడ్ అని. వాడు సింగిల్ పీస్ రా, నేను చాలా బాగా చూసుకుంటాడు. వాడిని మాత్రం వదులుకోకు. The number you are trying to call is currently not reachable. ఏమైంది వీడికి? అంకుల్ ఫోన్ చేస్తున్నాడండి. రే రమేష్, చెప్పండి అంకుల్. సురేష్ ఉన్నాడా? ఉన్నాడు అంకుల్. రే శంకర్ గారికి ఫోన్ చేసి కలవండి ఒకసారి. సరే సరే అంకుల్. The number you are trying to call is currently not reachable. చెప్పరా. మన రెగ్యులర్ స్పాట్కి వచ్చారా, కలుద్దాం. సరే. అరే ఈ టైంలో ఎక్కడికి రా? ఏయ్ వెళ్ళనివే. ఎక్కడికి వెళ్తున్నాడు? తాగు మామా. నాకు వద్దురా, మీరు కానివ్వండి. అరే నువ్వొద్దంటావేంట్రా, కాస్ట్లీ స్కాచ్ మామా, తాగు మస్తుంటది. కాస్ట్లీ స్కాచా? రే మన ముస్లి బతుకులకి ఇవే కాస్ట్లీ సరుకురా, తాగు. వద్దురా, మీరు కానివ్వండి. సరే నీ ఇష్టం, దామా తాగుదాం. Cheers. ఇగోరా. అబ్బా ఈ రోజు క్లైమేట్ లో ఈ స్కాచ్ మస్తుందిరా. అవునరా. రేయ్ వద్దంటే వదిలేస్తారా? మావాయు. Cheers. మామా నేను చేసిన తప్పేరా. ఈ కాలంలో మందు తాగడం తప్పు కదా, తాగా. అది కాదు, నేను చేసిన తప్పే మామ. కానీ ఆ మాత్రానికి నన్ను తీసేయాలి కానీ తను రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఏంట్రా? దేవదరా తను నన్ను ఇష్టపడుతుంది కాబట్టి నేను బాధపడ్డం ఇష్టం లేక, తన ప్రిన్సిపల్స్ని వదులుకోలేక నన్ను జాబ్లో ఉంచేసి నన్ను ఇష్టపడ్డందుకు తనకు తానే శిక్ష వేసుకొని రిజైన్ చేసి వెళ్ళిపోయింది మామ. ఇలాంటి వాళ్ళు ఇంకున్నారా? నాకు తను కావాలరా. తెచ్చేద్దాం మావా. ఎవరిని రా? అమ్ముతాన్రా. తనేమన్నా అంగడిలో వస్తువారా తెచ్చడానికి? తెచ్చేయమంటావా? దేనికి రా? తన్ని మాట వినట్లేదు కదా మావా. అయితే కిడ్నాప్ చేసేద్దాం. చేసి చేరిగేసి కట్టేస్తాం. నీ బాధలని చెప్పుకో మావా. చెప్తే అర్థం చేసుకుంటుందేమోరా. అంతే అంటావా? అంతే లేవే.
తెచ్చేయరా తెచ్చేయండి తెచ్చేయండి తెచ్చేయరా తెచ్చేయ్. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా ఈ ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి FRND అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆర్ ఎల్స్ పిన్ కామెంట్లో కూడా లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. కొత్త ఫ్రెండ్స్ని చేసుకోండి.